సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. ఏపీపై మోంతా తుఫాన్ ఎఫెక్ట్ మొదలైపోయింది. అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కాకినాడ సహా తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ప్రస్తుతం కాకినాడకు 570 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న మోంతా తుఫాను రేపు ఉదయానికి తీవ్ర తుఫాన్గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తాడేపల్లిలోని విపత్తుల నిర్వహణ కార్యాలయం నుంచి తాజా పరిస్థితిని మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. తుఫాను రాష్ట్రం మీద విరుచుకుపడబోతుంది. మరి కొన్ని గంటల్లోనే అది తీరం వైపుకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల మీద ఈ ఎఫెక్ట్ చాలా తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. మొత్తంగా అయితే తుఫాన్ ఎఫెక్ట్ రాష్ట్రం మొత్తం మీద ఉంటుండగా కోస్తాంధ్ర మీద ఎఫెక్ట్ చాలా తీవ్రంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. రేపు ఉదయానికి కాకినాడ సమీపంలో వచ్చి తీవ్ర తుఫాన్గా మారబోతున్న మోంతా రేపు రాత్రికి తీరం దాటే అవకాశం కనిపిస్తుంది. మనం ఒకసారి శాటిలైట్ పిక్చర్ని కూడా చూస్తే కనుక చాలా తీవ్ర రూపంలో ఉంది. కాకినాడకి ప్రస్తుతం 520 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది. వైజాగ్ నుంచి 600 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్నటువంటి తుఫాన్ రేపు ఉదయానికి కాకినాడ సమీపానికి చేరుకున్న తర్వాత అక్కడ తీవ్ర తుఫాన్గా మారే అవకాశం కనిపిస్తుంది. అట్లాగే రేపు రాత్రికి తీరం దాటే అవకాశం ఉంది. అంటే రేపు ఉదయం నుంచి రాత్రి వరకు 12 గంటలు అత్యంత కీలకం కాబోతుంది. కోస్తాంధ్ర జిల్లాలకు ఆ 12 గంటలు నిద్రలేని రాత్రులే ఉండే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే సూపర్ సైక్లోన్గా మారి ఒక ఎఫెక్ట్ అయితే చాలా తీవ్రంగా ఉండబోతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. ఇప్పటికే సహాయ పునరావాస చర్యలు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ఎప్పటికప్పుడు సమీక్షలు కూడా చేస్తున్నామంటూ ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు అయితే భారీ వర్షాలు కొన్ని జిల్లాలకి మనం చూస్తూ ఉన్నాం. ఈ రాయలసీమలో ఉన్నటువంటి కర్నూలు, అనంతపురం, సత్యసాయి జిల్లాలో కూడా వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది. ఇవి కాకుండా ఇక్కడ కనిపిస్తున్నటువంటి నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురవబోతున్నాయి. అవి కాకుండా ప్రధానంగా అయితే ఇక్కడ పొట్టి శ్రీరాములు జిల్లా, ప్రకాశం, బాపట్ల, అట్లాగే కోనసీమ, గోదావరి జిల్లాల్లో పూర్తి స్థాయిలో ఎఫెక్ట్ అయితే ఉండబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఈరోజు. ఇక రేపటి పరిస్థితి చూస్తే కనుక రేపు చాలా సూపర్ సైక్లోన్ ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ కోస్తా జిల్లాలో బాపట్ల జిల్లా దగ్గర నుంచి ఆ చివర ఉన్నటువంటి శ్రీకాకుళం జిల్లా వరకు మొత్తం అన్ని జిల్లాల్లో కూడా చాలా తీవ్రమైన ఎఫెక్ట్ అయితే ఉండబోతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆయా జిల్లాలకు ప్రత్యేక అధికారులను కూడా పంపిన పరిస్థితుంది. ఇవి కాకుండా మిగతా జిల్లాలో కూడా భారీ వర్షాలు కురిసే పరిస్థితుంది. రాయలసీమ ప్రాంతాల్లో కూడా సాధారణ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది. తుఫాన్ ట్రాకింగ్ను కూడా మనం చూడొచ్చు. తుఫాన్ ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తర్వాత ఇక్కడి నుంచి ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది, ఎంత దూరం ఎఫెక్ట్ ఉండబోతుంది అనేది కూడా ఒక ట్రాకింగ్ని ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ అధికారుల నుంచి వస్తున్నటువంటి ఈ ట్రాక్ను కూడా ఇక్కడ విపత్తు నిర్వహణ శాఖ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తుంది. దీని ద్వారా ఎఫెక్ట్ కాబోతున్నటువంటి జిల్లాల వారీగా ఎక్కడెక్కడ ఏ టైంలో ఏ స్థాయిలో వర్షం పడబోతున్నటువంటి లిస్ట్ను కూడా ఐడెంటిఫై చేసి ఎప్పటికప్పుడు దీని ద్వారా అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లకి సమాచారం అందించడంతో పాటు కంట్రోల్ రూమ్లో ఉన్నటువంటి ప్రత్యేక అధికారులు కూడా సమాచారాన్ని ఇచ్చి ఇప్పటికే 10 టీములు NDRF, మరొక 10 టీములు SDRF టీములు క్షేత్రస్థాయిలో ఉన్నాయి. మరికొన్ని టీములు హెడ్ క్వార్టర్లో రిజర్వ్లో ఉంచారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి తుఫాన్ ఎఫెక్ట్ని వాతావరణ శాఖ ద్వారా తీసుకున్నటువంటి విపత్తు నిర్వహణ శాఖ పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉంది. ఎక్కడెక్కడ అధికారులను పంపించడంతో పాటు పూర్తిస్థాయిలో NDRF, SDRF సిబ్బందిని కూడా క్షేత్రస్థాయిలో మోహరించడం ద్వారా నష్టాన్ని వీలైనంత తక్కువ చేసేందుకు ప్రభుత్వం ఒకవైపు చేస్తుంది. మరోవైపు ప్రయాణికులు కూడా ఎవరు కూడా ఈ 2-3 రోజులు తమ ప్రయాణాలను అత్యవసరం అయితే తప్ప చేయవద్దంటూ కూడా ప్రభుత్వం ఇప్పటికే సూచనలు చేసి ఈ రోజు సాయంత్రం నుంచి ఆ ఎఫెక్ట్ ఇంకా చాలా తీవ్రంగా ఉండబోతుంది. సూపర్ సైక్లోన్ ఎఫెక్ట్ రేపు ఉదయం నుంచి రేపు రాత్రి వరకు దాదాపు 12 గంటల పాటు మాత్రం అత్యంత తీవ్రంగా ఉండబోతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ దాసుతో రవీంద్ర రెడ్డి, సాక్షి టీవీ, తాడేపల్లి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.